సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 442వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సంజలి. ధార్మికము ఆధ్యాత్మికము ప్రతి ఎపిసోడ్లో మనం చర్చించుకుంటున్నాం. ధార్మికానికి ఆధ్యాత్మికానికి ఒక గొప్ప భేదాన్ని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ధార్మికము అంటే స్థూలము, ఈ భౌతిక చర్మ చక్షుల ద్వారా మనం చూడగలుగుతాం. అర్థమైందని. ఇంకొకటి భౌతికములో ధార్మికము కాకుండా ఈ యొక్క అకాడమిక్ ఫీల్డ్ కూడా వస్తుంది. ఈ యొక్క భగవంతుడి విషయము ఒక్క విషయాన్ని పక్కన పెట్టి మిగతా అన్ని అకాడమిక్ ఫీల్డ్లో ప్రతి సైన్స్ ఏదైతే ఉందో దాన్ని ఆచరించడానికే ఆ విధంగా ఆ సైన్స్ అనేది నిర్ధారించబడిందండి. ఏదైనా తీసుకోండి, అప్లైడ్ అంటారు, అప్లైడ్ మ్యాథమెటిక్స్ అంటారు, అప్లైడ్ ఫిజిక్స్ అంటారు, అప్లైడ్ కెమిస్ట్రీ, అప్లైడ్ మెడికల్ సైన్స్, అప్లైడ్ ఇంజనీరింగ్ సైన్స్, అప్లైడ్ అని వస్తుంది. అంటే ఏమిటి అప్లైడ్ అంటే, మనం ఏదైతే ఫార్ములాని కనుక్కున్నారో దాన్ని మనం అప్లై చేస్తే ఇంజనీర్లు ఫ్లైఓవర్లు కడుతున్నారు, అప్లై చేస్తే డాక్టర్లు సర్జరీస్ పెర్ఫామ్ చేస్తున్నారు, గుండె తీసి గుండె పెడుతున్నారు, అప్లై చేస్తేనే కదా. అలా ప్రతి ఫీల్డ్లో అప్లికేషన్ ఉందండి. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, భగవంతుడు తెలుసుకునే విషయంలో మనం అంధవిశ్వాసంలో ఉన్నామండి. అప్లికేషన్ లేదు, అప్లికేషన్ చెయ్యాలనేటువంటి సంకల్పం కూడా లేదు. ఎంత ఇది ఏం చెప్పాలండి, నేను ఏం చెప్పాలి, ఒక భయంకరమైనటువంటి ఒక విపత్తు అని చెప్పాలి దీన్ని. ఎందుకు అప్లికేషన్ ఎందుకు చేయకూడదు? యద్యద్ ఆచరతి శ్రేష్ఠ గీతలో చెప్పాడు. ఏ శాస్త్రంలోనైనా ఉన్నదా? ఇది ఆచరణకు పనికిరాదండి. కేవలం చదువుకుంటే మీకు స్వర్గంలోకి వెళతారు, చదువుకుంటేనే సంస్కారాలు పెరిగిపోతాయి, చదువుకుంటేనే మీ యొక్క జీవితం సర్వోన్నతంగా వెళుతుంది, విషయ వికారాల్ని కరిగించుకోక్కర్లేదు, ఈ ఊబిలోంచి బయటికి రావక్కర్లేదు, ఇంద్రియ సుఖాల కోసమే ఈ జీవితం నిర్ధారించబడింది. ఆలోచించండి. కొన్ని జస్ట్ సంకల్పాలు మీకు ఇస్తున్నాను అంతే. కేవలం బుద్ధినేత్రాన్ని తెలుసుకొని ఎక్కడ లోపం ఎక్కడా అది ఆధ్యాత్మిక దృష్టికోణంలోనే మనకు అర్థమవుతుంది. ఇంకొక రహస్యం చెప్తాను ఈ ఎపిసోడ్ ప్రారంభంలో. మనం మామూలుగా పతిత పావన అంటాం. అంటే మేం పతితులుగా అయ్యాము, హే భగవంతుడా నీ వచ్చి పావనంగా తయారు చేయి. అర్థమైందండి. ఎప్పుడు ఏ సమయంలో భగవంతుడు వచ్చి పావనంగా తయారు చేస్తాడు? అసలు పావనంగా తయారు చేసే ప్రక్రియ ఉన్నదా లేదా? మనం ఒక్కసారి కాలచక్రం గురించి మీకు అనేక సార్లు మీకు చిత్రం ఒకటి చూపించాను, అది ఊహించుకోండి. సత్య, త్రేత, ద్వాపర, కలి అనేటువంటి ఒక కాలచక్రం. అది 3వ అధ్యాయంలో 16వ శ్లోకము. ఏవం ప్రవర్తితం చక్రం అంటాడు. అంటే కాలచక్రం అనుగుణంగా మన జీవితం మార్చుకోవాలి అంటే చూడండి ఎంత చక్కగా. ఎవరైతే మార్చుకోకుండా ఉంటారో వాడు ఇంద్రియ సుఖమే పరమ సుఖం అనుకుంటూ ఆ విధంగా జీవించే వాళ్ళ యొక్క జీవితము వ్యర్థము అన్నాడు. మోహం పార్థ సజీవతి అంటాడు. అర్థమైందండి. ఇప్పుడు ఈ కాలచక్రంలో ఏ సమయములో భగవంతుడే పర్సనల్గా వారి యొక్క అధ్యక్షతన ఈ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. పతితులు పావనులుగా ఎప్పుడు అవుతారు? సత్యయుగులు అవుతారా? త్రేతాలు అవుతారా? ద్వాపరంలో అవుతుందా? కలియుగంలో అవుతున్నారా? ఇప్పటి వరకు మనం చూసాం కలియుగంలో ఉన్నాం. ఎవరు కూడా పతిత సంస్కారాలను పావనంగా చేసుకోవాలి అనేటువంటి విషయం మీద చర్చ జరగటం లేదు. కేవలం నోటి ద్వారా పతిత పావన అంటున్నాం. గంగా నది అందులో మునిగితే మనం పావనం అయిపోతామంటున్నాం. ఈ విధంగా ఫలానా గురువు గారి మాటలు వింటే పావనం అయిపోతామంటున్నాం. ఈ విధంగా ఒక భౌతిక ప్రక్రియల ద్వారానే మనిషి పావనం అంటున్నాం. కానీ నిజంగా పావనంగా అయ్యారా? ఎక్కడైనా ఎక్స్పెరిమెంట్ జరిగిందా? వర్తమానంలో పతితుల సంఖ్య పెరుగుతుందా లేక పావనుల సంఖ్య పెరుగుతుందా? ఒక్కసారి ఈ చర్చను దృష్టిలో పెట్టుకుంటే భగవంతుడు ప్రత్యక్షంగా, పరోక్షంగా కాదండి, ప్రత్యక్షంగా సంస్కార పరివర్తన,
విషయ వికారాల ఊబి నుండి మానవాడిని ఆ విధంగా లాగేస్తున్నాడు. పతితులని పావనంగా తయారు చేస్తున్నాడు. సంస్కార పరివర్తన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే వారు అతి త్వరలోనే ఈ భూమండలంపై స్వర్గము అనబడే సత్య త్రేతాయుగాలను అక్కడ జన్మ తీసుకునే శ్రేష్టమైన ఆత్మల్ని తయారు చేసే బాధ్యత ఎవరిదండి? కేవలం ఒక యుగం ప్రారంభించగానే అయిపోతుందా? అందులో ఉన్న మనుషులు ఎక్కడి నుంచి వస్తారు? సంస్కారాల ద్వారా మాత్రమే. సాత్విక సంస్కారాలు ఆ విధంగా ఈ యొక్క దేహత్యాగం చేసే ముందు సాత్విక సంస్కారాలతో దేహత్యాగం చేసిన వాళ్ళు మాత్రమే సత్యయుగంలోకి వస్తారు. 14వ అధ్యాయంలోని 14వ శ్లోకము. అర్థమైందండి? తర్వాత త్రేత, తర్వాత ద్వాపరము, కలియుగం. అందుకనే భగవంతుడు ఈ కలియుగం యొక్క అంతిమ సమయములో, అంటే ఇప్పుడు వర్తమానము నడుస్తున్నటువంటి సమయము, అందుకని ఇది చాలా క్లిష్టమైన సమయము, చాలా విలువైనటువంటి సమయము, ప్రతి క్షణము కూడా విలువైనటువంటి సమయము. ఈ యొక్క సమయాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న చిన్న వాటికి, సాధారణ విషయాల మీద, భౌతిక లౌకిక స్థూల ఇంద్రియ సుఖాలని అనుభవించడం కోసం మీరు పెట్టుకున్నారు అంటే మీ జీవితాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ సంస్కార పరివర్తన యజ్ఞము రాజస్వ, అశ్వమేధ, అవినాశి, రుద్ర, గీతా జ్ఞాన యజ్ఞము అంటారు దీన్ని. ఈ యజ్ఞము ద్వారా సంస్కార పరివర్తన, విషయ వికారాలను విడిచిపెట్టడము, దివ్య గుణాలు, ఆ రాజయోగ ప్రక్రియ ద్వారా దివ్య గుణాలను అనుభూతిలోకి తీసుకుని రావటము, ఆ విధంగా ఈ పతితులని పావనంగా తయారు చేస్తున్నారు. అంటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటండి? పతితులని పావనంగా తయారు చేసేది కల్పం మొత్తం సత్యత్రేత ద్వాపర కలిలో కేవలం ఒకే ఒక్క సమయంలో జరుగుతుంది. అదే వర్తమాన సమయము. ఇప్పటికే కొన్ని లక్షల మంది ఈ యొక్క నిగూఢ సత్యాన్ని గమనించి, గుర్తించి ఆ యొక్క మార్గంలో ప్రయాణం చేసుకుంటూ ఆ విధంగా పతిత సంస్కారాలని పావనంగా మార్చుకుంటున్నారు. ఇప్పుడు మనము తదుపరి అంశము యక్ష ప్రశ్న 85. ఈ యొక్క ప్రశ్నతో మనం యక్ష ప్రశ్నల్ని ముగించుకుంటున్నామండి. ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఏ ప్రశ్న ఇచ్చినా ఇదే చెప్తున్నాడు. సత్యమైన మార్గంలో నడువు, ధర్మ మార్గంలో జీవించు, ఇదే భగవద్గీత చెప్పింది, ఇదే యుధిష్ఠిరుడు కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి 85 ప్రశ్నలకి మనము సమాధానం తెలుసుకున్నాం. కాబట్టి ఇంకా ఈ యొక్క సబ్జెక్ట్ని మనం ఎక్కడ ఎన్ని ప్రశ్నలు తీసుకున్నా, బాబు నువ్వు ఆత్మవి, ఆత్మని సంస్కరించుకో, ధర్మ మార్గాన జీవితాన్ని నడుచుకో, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, అహింస మార్గంలో నడువు, అందరి పట్ల దయ చూపించు, ఇదే సమాధానం వస్తుంది. ఇప్పుడు 85వ ప్రశ్న, ఆఖరి ప్రశ్న. కిం చ సాధు అన్నాడు. కిం చ సాధు, కిం చ సాధు అంటే ఏది సత్కార్యము, సాధు అంటే సత్కార్యము, ఏది సద్గుణము అని కూడా ఇచ్చాడు. దీనికి యుధిష్ఠిరుడు ఏం చెప్పాడు? మామూలుగా ప్రతిసారి చెప్పినట్టే ధర్మమే సాధు, సత్కార్యము, సద్గుణము, ధర్మము అంటే ధర్మబద్ధమైన ఆచరణ, నీతి, సత్యము, పరహితము, హింస చేయకపోవడము, మనసా వాచా కర్మణ ఎవరికి దుఃఖాన్ని కానీ, బాధని కానీ, కష్టాన్ని కానీ కలగనీయకుండా జీవించటము, ఇవే సాధు లక్షణాలంట. అర్థమైందండి? తర్వాత సంప్రదాయ గీతా శాస్త్రం భావం ఏ ప్రకారంగా ఏదో ఇస్తున్నాడు. సాధు అంటే కార్యములో, అంటే కర్తవ్యములో, కర్మలలో నీతి ఉండటం, కర్తవ్య పాలన. ప్రతి దాంట్లో నీతి అండి, అవినీతి కాదు. ఇప్పుడు అవినీతి ప్రతి దాంట్లో సెక్టర్లో అవినీతి చేరిపోయింది. కానీ నీతి, కర్తవ్య పాలన, మాటలలో సత్యము, మనస్సులో శుభభావన, అహింస, దయ, క్షమ, ఏమంటారు నియమావళి, అంటే ఒక డిసిప్లిన్ అనమాట లైఫ్ వంటి గుణాలు ఉండటము. ఇక్కడ అహింస అని ఎందుకు ఇచ్చాడు? అహింస ఎందుకు సాధు అంటే అది ధర్మానికి మూలం. ధర్మము హింస రెండు పనికిరావండి, అడ్డంగా వస్తాయి. ధర్మ మార్గంలో వెళుతున్నాడంటే వాడు అహింసా మార్గంలో వెళుతున్నాడు అనమాట. అర్థమైందండి? ధర్మం అది ధర్మానికి మూలము, అది కరుణ, మైత్రి, సహనముకు పునాది అన్నాడు. గీతలో మామూలుగా మనం చెప్పుకున్నాం దైవీ సంపదలో అహింస గురించి, సత్యము గురించి మనం చెప్పుకున్నాం. 16 అధ్యాయం 1, 2, 3, 26 దివ్య గుణాలు. అర్థమైందండి? అభయం, సత్వ సంశుద్ధి చెప్పుకున్నాం. అహింస, సత్యం, అక్రోధ. సో అది 16, 1, 3
అందులో కూడా మనకేమిచ్చాడు? సాధు లక్షణాలన్నీ ఇచ్చాడు అక్కడ. అదేవిధంగా 16, 23, 24 కూడా మనం చెప్పుకున్నాం. యః శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత, అంటే ఏ కర్తవ్యం చేసినా మీరు గీతా శాస్త్రము ఆధారంగా చెయ్యాలి. ఏ విధంగా చెయ్యాలి, ఏ విధానాన్ని విడిచిపెట్టాలి అనేది కార్యాకార్య వ్యవస్థితం అంటాడు. అదేవిధంగా 24లో కూడా ఏమంటాడు? తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార. నీవు ఇప్పుడు వర్తమాన సమయంలో భగవంతుని యొక్క స్పష్టమైన ఆదేశం ఏమిటంటే, నీవు గీతా శాస్త్రములో భగవంతుడు 574 శ్రీ భగవానువాచ శ్లోకాల ఆధారంగా ఈ విధంగా ప్రకటించినటువంటి సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంగా ఈ జీవితాన్ని ఆ విధంగా నడపాలి అంటున్నాడు అక్కడ. అదే అయిపోయింది కదా. 18, 23లో సాత్విక కర్మ యొక్క నిర్వచనం ఇచ్చాడు. మేబీ చెప్పుకుని ఉంటాం ఇదివరకు కూడా మనము. ఇక్కడ నియతం సంగరహితం రాగద్వేషత కృతం అఫలాకాంక్ష అంటాడు. 18, 23 నియతం సంగరహితం రాగద్వేషతం కృతం. ఒక్కసారి మీకు చూసి చెప్పేస్తాను. నియతం సంగరహితం రాగద్వేషత కృతం అఫలా ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. అక్కడ రెండే నియతం అన్నాడు. నియతం అంటే భగవద్గీతలో ఏ విధంగా ఆ విధంగా విధించినటువంటి నియమావళి ప్రకారంగా జీవించాలి. ఇంకోటి సంగరహితం అన్నాడు. సంగ అంటే ఆసక్తి, ఆసక్తి అంటే మోహము, మోహం అంటే దేని మీద? దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి. తర్వాత ఇంకొకటి ఏం చెప్పాడు? తర్వాత అఫలాపరేప్సునా అన్నాడు. ఫలాసక్తి త్యజించి. ఈ విధంగా చేసినట్లయితే మీరు మంచి మార్గంలో వెళతారు. ఒక్కసారి తుది మాటలు చర్చించుకుంటే, ఆధ్యాత్మిక దృష్టికోణంలో సాధు సత్కార్యం అంటే ఆత్మ చైతన్యంలో ఉండి పరమాత్మ స్మృతితో శుభ సంస్కారాలను కార్యరూపంలో తేవడము. అందులో ప్రధానంగా పవిత్రత. పవిత్రత అంటే ఏంటి? విషయ వికారాలపై విజయము పొందడము. శాంతి, ప్రేమ, నమ్రత, అహింస, సహనము, సేవాభావము, ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలంట. అహింసో పరమో ధర్మ అంటాడు. చూసారా మన భారతదేశ సంస్కృతి ఏంటి? అహింసో పరమ ధర్మం. అది హింస పరమ ధర్మం అని లేదండి. అందుకని ఏం చెప్పాడు ఇక్కడ? 17, 15 శ్రద్ధాత్రిభాగ యోగంలో 15వ శ్లోకంలో ఏమంటాడు? మన మాట ద్వారా కూడా ఇతరులకి బాధ కలిగించకూడదంట, కట్టుగా రాకూడదంట, ప్రేమపూర్వకంగా రావాలి. చాలా ఎలా ఉండాలంటే, అవతలి వ్యక్తి కూడా పరమాత్మ సంతానము, నాకు తోటి సోదరాత్మ, మన కులము, మతము, జాతి, రంగు, రూపు ఉన్నవాడు సంబంధమే లేదండి. ఆత్మ పరంగా కనెక్ట్ అవుతే ప్రతి ఒక్క వ్యక్తిలో ఆత్మనే చూస్తాము. అందుకని ఇక్కడ ఏం చేయడు? 17, 15లో ఏమిచ్చాడు? అనుద్వేగకరం వాక్యం. మన వాక్యం ఎలా ఉండాలి? ఎవరికి ఉద్వేగాన్ని కలిగించకూడదంట. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయ అభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే అంటాడు. ఇక్కడ వాక్కు అర్థమైందండి. శారీరక తపస్సు, వాంగ్మయం అంటే వాక్కు యొక్క తపస్సు, తర్వాత మానసిక తపస్సు, అటు 3 తపస్సుల గురించి చెప్తాడు. అదేవిధంగా ఆ విధంగా మనము అహింస అంటే మాటలలో కూడా గుచ్చినట్టుగా ఏరా పోరా, ఏం చేస్తావు, చంపేస్తావు, చూస్తా, డాగ్ అంటే ఇదంతా కూడా హింస కిందే వస్తోందండి. వైలెన్స్ అంటే ఫిజికల్ గా చంపడం కాదు. మన మాట, మన మనసులో చెడు సంకల్పం ఉన్నా కూడా అది కూడా హింస కిందనే వస్తుంది. అయిపోయిందండి. ఆఖరి మహావాక్యాలు. ఆధ్యాత్మిక దృష్టిలో అహింస యొక్క లోతైన అర్థం ఏంటంటే, దేహాభిమాన హింస చేయకపోవడం. అంటే దేహాభిమానం అంటేనే మనం అందరినీ అవమానకరంగా మాట్లాడతాం, నేను ఈగోయిస్టిక్ గా, నేను చాలా గొప్పవాడినండి, నాకంటే గొప్పవాడు ఎవడు లేడు, ఇట్లా అంటాం. అవమానము, ద్వేషము, తృణీకరణ భావం, వికారాల హింసను ఆపాలంట. క్రోధము, కామము, లోభము ఇవన్నీ ఆపాలి. వైబ్రేషనల్ హింస లేకపోవడం అంటే నెగిటివ్ భావాలు పంపకపోవడం. మనము ఎందుకు మెడిటేషన్ చేస్తాం? మెడిటేషన్లో ఏంటంటే మన యొక్క ఆలోచనలన్నీ కూడా పాజిటివ్గా కన్వర్ట్ చేసి ఆ విధంగా మనం పంపిస్తాం, మన యొక్క వాతావరణంలోకి పంపిస్తాం. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు గుడిలో వాతావరణం ఎలా ఉంటుంది చెప్పండి? బాగా ఉంటుంది. అదే ఒక బార్ అండ్ రెస్టారెంట్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఘర్షణాత్మకంగా ఉంటుంది. అది అంత వికారిపూర్వకంగా ఉంటుంది. అందుకని మన యొక్క ఆలోచనలు వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకనే అహింస అంటే పవిత్రత, శాంతి, సద్భావన. ఒకే ఒక్క వాక్యంలో ధర్మబద్ధమైన ఆచరణమే సాధు అంటే ఏమన్నాడు? సాధుగుణం అంటే ధర్మబద్ధమైన ఆచరణం. సత్యము, అహింస, దయ, క్షమ వంటి సద్గుణాలతో ఆత్మ చైతన్యము, పరమాత్మ స్మృతిలో నిలిచి
చేసే శుభకర్మే నిజమైన సత్కార్యము. అహింసతో కూడిన సత్కార్యము. మనసా వాచ కర్మణ ఎవరికి బాధ కలగనీయకుండా కరుణతో జీవించడమే నిజమైన సద్గుణము. అదే కించ సాధు వాటి యొక్క సమాధానం, యుధిష్ఠుడి యొక్క సమాధానం. ఇప్పుడు మనము ఒక గీతా శ్లోకాన్ని తీసుకోబోతున్నామండి. గత 5-6 ఎపిసోడ్స్ మనం ఆ తైత్తిరీయ ఉపనిషత్తు 1.11.1 ఒక 5-6 పార్ట్స్ కింద చర్చించుకున్నాము. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి ఆ యొక్క ఉపనిషత్ మంత్రము. ఇప్పుడు భగవద్గీతలో 10వ అధ్యాయంలోని 8వ శ్లోకము. ఇది 35వ శ్లోకం. మనం ఏది బుద్ధి అబుద్ధయ మూఢ అమూఢ అసమ్మూఢ అంటే ఈ బుద్ధికి సంబంధించింది శ్లోకాలన్నీ కూడా లిస్ట్ అవుట్ చేశాను. అందులో 35వ శ్లోకాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. సుమారుగా 55 శ్లోకాలు ఏమో ఉన్నాయి. ఇంకా 20 శ్లోకాలతో ఆ సబ్జెక్ట్ పూర్తవుతుంది. ఒక్కసారి గమనించండి ఇందులో కూడా. ఎందుకంటే బుద్ధిని వాడాలి అంటున్నాడు భగవంతుడు. బుద్ధిని వాడకపోతే లాభం ఏంటి చెప్పండి? బుద్ధి దేనికోసం ఉన్నాం? పకోడీ జిలేబీ తిన దానికోసం అండి బుద్ధి. అర్థం ఏ వస్త్రం వేసుకోవాలి, ఎలాగా ఏ సినిమాకి వెళ్ళాలి దానికోసం కాదండి బుద్ధి. బుద్ధి ఉన్నది ఏ శక్తి మనకు బుద్ధినిచ్చాడు, ఏ భగవంతుడు ఏ పరమాత్మ మనకు బుద్ధి నేత్రాన్ని తెలిపి జ్ఞానం ఇస్తున్నాడో ఆ పరమాత్మని గుర్తించడానికి ప్రముఖంగా వాడాలన్నమాట. దానికి అత్యంత ప్రాధాన్యతను మనం ఇవ్వాలి. ఒక్కసారి గమనించండి ఈ శ్లోకాన్ని. 10వ అధ్యాయంలోని 8వ శ్లోకం అండి. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఇది శ్లోకం అండి. 10వ అధ్యాయ విభూతి యోగంలో 8వ శ్లోకము. ఇక్కడ ఏమంటున్నాడు భగవంతుడు? నేను ఒక్కడే భగవంతుడిని చెప్పుకోవడం ఎంత తపన పడుతున్నాడో చూడండి. ఈ రోజున భగవంతుడిని మనం విశ్వసించటం లేదు. అందరినీ భగవంతుడు అంటున్నాం. భగవంతుడు సర్వవ్యాపి అంటున్నాం. అందరిలో ఉన్నాడు, కణములో ఉన్నాడు, ఈ విధంగా ఉన్నాడు, వస్తువులో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. మీరు చూసే ఈ కుర్చీలో ఉన్నాడు, టేబుల్ మీద ఉన్నాడు, లైట్లో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. ప్రతి పక్షి, ప్రతి పశువు, ప్రతి జంతువు, ప్రతి మనిషిలో ఉన్నాడంట. మళ్ళీ ఉన్నాడంటే ప్రపంచం బాగుండాలి కదా అన్న ప్రశ్న ఎందుకు వేసుకోవట్లేదు అంటే బుద్ధి నేత్రాన్ని మూసుకుంటున్నాం. ఎప్పుడైతే బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటామో తత్వం బోధపడుతుంది. మాం వేత్తి తత్వతః అన్నాడు 7వ అధ్యాయం 3వ శ్లోకం. తత్వం అన్నప్పుడు అందులో 3 వస్తాయి. ఒకటేమో ఏమిటని చెప్పాను? సత్యము. రెండవది తర్కము అంటే లాజిక్. మూడవది ఇంగిత జ్ఞానం అంటే కామన్ సెన్స్. ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్. ఈ 3 లేకుండా ఈ మూడింటిని విస్మరించి మీరు ఎంత పరమ జ్ఞాని అయినా అవనివ్వండి, మీ సంస్కారాలు బాగుపడవు. మీరు అతి త్వరలో భగవంతుడు స్థాపన చేసేటువంటి సత్యత్రేతాయుగాల్లో అడుగు పెట్టడానికి అవకాశము లేదు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. భగవద్గీత మనకు చెప్తోంది. భగవంతుడు చెప్తున్నాడు. భగవద్గీత చెప్తోందంటే భగవంతుడు చెప్తున్నాడు. ఎన్ని శ్లోకాలు చెప్పాడండి, ఎన్ని శ్లోకాలు అంటే అన్ని శ్లోకాలు మీ ముందు ఉంచుతాను. ఇప్పుడు రాబోయేటువంటి దాంట్లో ఇంకా ఏమన్నా వస్తే కూడా మిగతా కొన్ని శ్లోకాలు ఎందుకంటే నేను గీతకి రిలేట్ చేయడానికే ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను. ఉపనిషత్తుల కోసం కాదు. ఉపనిషత్తులు విన్నారు ఇప్పటి వరకే. ఉపనిషత్తులు విన్నారు కానీ ఉపనిషత్తులు నా గురించా, ఎవరి గురించి అర్థం చేసుకోలేదు. భగవద్గీతతో కనెక్ట్ అవుతే ఉపనిషత్తులు, వేదాలు, బ్రహ్మసూత్రాలు, మీరు ఏదైనా శాస్త్రం తీసుకోండి, ఇవన్నీ కూడా నా జీవితాన్ని బాగు చేయడం కొరకే. కాలచక్రం యొక్క అంతిమ సమయము. ఇక్కడ ఇందాక అనుకున్నాం కదా, పతితులు పావనంగా అయ్యేటువంటి సమయము. ఈ జ్ఞానము ద్వారా పతితులు పావనంగా అవుతారు. ఏదో హామ్ ఫట్ అని చెప్పి ఏదో మాయా మంత్రి గుడి చేసి వీరందరూ పూజ చేస్తున్నారు, గొప్పగా పూజ చేస్తున్నారు, ఇంత గుడ్డు కట్టించారు, ఇవన్నీ చేస్తున్నారు, ఇంత తీర్థయాత్ర వెళ్తున్నారు, ఇన్ని గంగా స్నానాలు, కుంభమేళాల్లో ఎంత కష్టపడి వెళ్తున్నారు. ఒక్కసారి అలా మాయా మచ్చింద్రలాగా ఒక మంత్రదండం వేసేసి వీరందరూ స్వర్గంలోకి వచ్చేస్తారు. ఏ ఒక్క శాస్త్రంలో కూడా ఈ విధంగా చెప్పలేదండి. ప్రతి ఒక్క పంక్తి, ప్రతి ఒక్క అక్షరం, ప్రతి ఒక్క పదము ఏదైతే ఆధ్యాత్మిక ధార్మిక గ్రంథాల్లో ఉన్నదో అది అంతా కూడా ఆచరణ కొరకే ఉన్నది. సర్వశాస్త్రమై శిరోమణి శ్రీమద్ భగవద్గీత. అందుకని గీతని మాత అంటారు. మిగతా శాస్త్రాలన్నీ గీతకి పిల్లలు అన్నమాట, బిడ్డలు. తల్లి ఏదైతే చెప్తుందో అదే శ్రేష్టము, బిడ్డలు చెప్పింది శ్రేష్టం కాదు. అర్థమైందని సర్వశాస్త్రమయి శిరోమణి అది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి ఆ పంక్తులు అర్థం చేసుకుందాం. అహం అంటే నేను,
సర్వస్య ప్రభవో. సర్వస్య అంటే ప్రతి ఒక్క మనిషి యొక్క పుట్టుకకు నేను కారణం. అహం సర్వస్య ప్రభవ. మనం ప్రస్తుతానికి క్రిములు, కీటకాదులు, పక్షులు, ఈ జంతువులు పక్కన పెట్టండి. బుద్ధి ఉన్న మానవుల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అవి అర్థం చేసుకోలేవు. ఇప్పుడు కుక్కలకి, నక్కలకి, పశువులకి, ఏనుగులకి, పురులకి చెప్తే వినవు. బుద్ధి ఉన్న మనిషి మాత్రమే అర్థం చేసుకుంటాడు. ఇది నా గురించే. అహం సర్వస్య ప్రభవ. ప్రభవ ప్రళయ. ఎన్ని శ్లోకాలను చెప్పుకున్నాం? ప్రభవ ప్రళయ. పుట్టుక మొత్తం ఈ కాలచక్రంలో ఆత్మలందరినీ తయారు చేసి సత్యయుగంలో పెట్టడం నా కర్తవ్యమే. మళ్ళీ కలియుగంలో అందరినీ తీసుకుని వెళ్ళి పరంధామంలో పెట్టేసేయడానికి అది కూడా నా కర్తవ్యమే. ఇక్కడి నుంచి తొలగించడానికి నా కర్తవ్యమే. మళ్ళీ తీసుకుని రావడానికి కూడా నా కర్తవ్యమే. అహం సర్వస్య ప్రభవో. ఇంకోటి ఏం చెప్పాడు? అందరినీ పుట్టించేశాడు. మత్తః సర్వం ప్రవర్తతే. ప్రతి ఒక్కరూ కూడా నేను నిర్ధారించినటువంటి ఆధ్యాత్మిక సూత్రాలకు అనుగుణంగానే వారి యొక్క జీవితము కొనసాగించబడుతుంది. కర్మ సిద్ధాంతం పెట్టేశాడు. అర్థమైంది? సంస్కార పరివర్తన చేసుకో. అర్థమైందండి? ఈ కర్మ సిద్ధాంతం ద్వారా ఏంటి? నీ కర్మ సాత్విక కర్మగా అయినట్లయితే నీ సంస్కారాలు సాత్వికంగా అవుతాయి. దాని కొరకు నువ్వేం చెయ్యాలి? నీవు స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సంస్కారాలు ఆత్మలో నిక్షిప్తము కాబడతాయి. కర్మలు ఎవరు చేస్తారు? శరీరం చెయ్యదు. శరీరం మాధ్యమముగా నువ్వు చేస్తావు. కళ్ళు చూడవు. నువ్వు అంటే నేను ఆత్మని ఈ కళ్ళ ద్వారా చూస్తాను. ఇది జ్ఞానేంద్రియము. చెవుల ద్వారా చెవులు వినవు. చెవుల ద్వారా నేను వింటాను. కాళ్ళు నడవవు. కాళ్ళ ద్వారా నేను ఫలానా దగ్గరికి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నప్పుడు అక్కడికి నేను వెళతాను. కాళ్ళను ఉపయోగించుకొని. అదే కాళ్ళు లేనివాడు ఉన్నాడు అనుకోండి, వాడు నడవలేడు, ఇబ్బంది పడతాడు, వీల్ చైర్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టి నేను నాది అన్న విషయాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు కర్మ ఫిలాసఫీ అర్థమవుతుంది. ఎందుకు ఒకడు బిర్లా ఇంట్లో, టాటా ఇంట్లో, అంబానీ ఇంట్లో, అదాని ఇంట్లో, బిల్ గేట్స్ ఇంట్లో పుడుతున్నాడు, ఇంకొకడేమో పూరు గుడిసెలో పుడుతున్నాడు, ఒకడు కళ్ళు లేకుండా పుడుతున్నాడు, ఒకడు కాళ్ళు లేకుండా పుడుతున్నాడు, ఒకడు అంధుడిగా పుడుతున్నాడు, ఒకడు చెవిటివాడిగా అవిటివాడిగా పుడుతున్నాడు. కనీసం ఒక్క పూటకి ఎంగిలి కూడా దొరకనటువంటి పరిస్థితిలో చాలా మంది పెళ్లిల్లో భోజనాల దగ్గర అక్కడ ఆకుల మీద పడేస్తుంటే అది ఏరుకుని తీసుకుని తింటున్నారు. వాడు ఆకలి దప్పలు తీర్చుకుంటున్నారే. ఎందుకు ఆ జన్మండి? ఈ కర్మ ఫిలాసఫీ అర్థం కాకపోతే మనకు అర్థం కాదు. నేను కూడా కర్మ ఫిలాసఫీకి, ఈ కర్మల గుహ్య గతి అంటాడు, కర్మ సిద్ధాంతానికి బద్ధుణ్ణి. లేకపోతే ప్రపంచాన్ని నడపలేడండి భగవంతుడు. సర్వం మత్తః సర్వం ప్రవర్తతే. నా మార్గంలో నడవవలసిందే. నా మార్గం అంటే ఏంటి? నేను చూపిన మార్గంలో. అర్థమైంది? పతిత పావన అంటే ఇప్పుడే పతితుల్ని పావనంగా చేసే మార్గం. పరమాత్మ ప్రత్యక్షం అయ్యి చేస్తున్నటువంటి మార్గం ఇది. మత్తః సర్వం ప్రవర్తతే. అర్థమైందండి? సర్వము, ప్రతి ఒక్కరు. ఎవరు నడవలేదు, మాకు నమ్మకం లేదండి, మేము త్యజిస్తున్నాము, మాకు భగవంతుడు అక్కర్లేదు, కర్మ సిద్ధాంతం అక్కర్లేదు, ఆత్మజ్ఞానం అక్కర్లేదు, ఆధ్యాత్మిక సూత్రాలు అక్కర్లేదు అంతేనండి. అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు? 33 కోట్ల మంది మాత్రమే నా మాట వింటారు. 3 కోట్ల మంది సత్యయుగము, 30 కోట్ల మంది త్రేతాయుగము. మిగతా 850 కోట్లు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఎంతైనా కావచ్చు. ఇప్పుడు పాపులేషన్ సెన్సస్ ప్రకారం 8.5 బిలియన్ అన్నాడు. నేను 850 కోట్లు, 900 కోట్లు అనుకోండి. అందులో 33 కోట్ల మంది మాత్రమే, ఒక 5% ఎంత పర్సెంటేజ్ మీకు క్యాలిక్యులేట్ చేసుకోండి, అంతమంది మాత్రమే ఒక్కసారి ఉలిక్కి పడతారనమాట. అమ్మమ్మమ్మ, జాగ్రత్తగా ఉండాలని. భగవంతుడు నిర్ధారించిన ఫార్ములాలో మనం నడవాలి. భగవంతుడు ప్రతిదీ చేయడండి, ఒక ఫార్ములా పెట్టేశాడు. నువ్వు కర్మ చేస్తావా? సాత్విక కర్మ, సాత్విక సంస్కారాలు. సాత్విక కర్మ అంటే ఏంటి? అందరూ బాగుండేలా చెయ్యాలి. నువ్వు ఆత్మ చింతనలో చెయ్యాలి, పరమాత్మ స్మృతిలో చెయ్యాలి, కర్మ యోగిగా అయి చెయ్యాలి. మత్తః సర్వం ప్రవర్తతే. అప్పుడు తెలుసుకున్నవాడు మాత్రమే ఇతి మత్వా భజంతే మాం. ఈ యొక్క సీక్రెట్ ఎవరైతే తెలుసుకుంటారో, అమ్మా ఇంత కథ ఉందా, ఒక శ్లోకంలో ఇంత జ్ఞానం ఉందా, పరమాత్మ యొక్క ఇంత డైరెక్షన్స్ ఉన్నాయి ఇందులో, ఈ యొక్క సీక్రెట్ తెలుసుకున్నవాడు ఇతి మత్వా భజంతే మాం.
నన్ను ఆ విధంగా భజన అంటే ఇక్కడ భజన అంటే దేహపరంగా భజన కాదండి. భజన, కీర్తన ఇవన్నీ దైహికంగా సౌండ్తో కూర్చుకున్నవి. ఆత్మ పరమాత్మని ఆత్మ పరమాత్మక సంబంధము రాజయోగము అనబడేటువంటి ప్రక్రియ ద్వారా, మనసు బుద్ధి ద్వారా, ఆధ్యాత్మిక అంటే సూక్ష్మము, జడ చైతన్యం అన్నాం సార్. జడము ద్వారా మన నేను నా తల్లి తండ్రి, నేను నా బిడ్డలు, నేను నా భార్య, నేను నా సోదరుడు ఎలా కలుసుకుంటావు? సంబంధము, యోగము, డాక్టరు పేషెంట్, స్టూడెంట్ టీచరు, ప్రొఫెసరు పిల్లలు. అర్థమైందండి? ఎలాగైతే ఫిజికల్ గా కనెక్ట్ అవుతున్నారు జడం ద్వారా, అది కూడా యోగమే. ఇది ఆధ్యాత్మిక కోణములో ఆత్మ పరమాత్మతో సంయోగము, ఇది మిలనము. దీనినే రాజయోగము అని భగవంతుడు చెప్పాడు. ఇది రాజగుహ్య యోగం అని కూడా అన్నాడు. ఇతిమత్వా భజంతే మాం, ఇది తెలుసుకున్నవాడు భజంతే మాం అంటే అక్కడ నన్ను అన్నాడు, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని అనలేదండి, మేమందరినీ అన్నాడు అనేది. ఎవరు పడితే వాళ్ళని అనలేదండి. ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. అద్భుతంగా ఉంది సార్ ఆఖరి పంక్తి. బుధ అంటే ఏమిటి? బుధ అంటే బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్నటువంటి వివేకులు అంటున్నాడు. వివేకులు అంటే బుద్ధి నేత్రాన్ని తెరుచుకుని ఆత్మజ్ఞానము ద్వారా పరమాత్మ తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుని రాజయోగం ప్రక్రియ ద్వారా ఆ విధంగా సంబంధాన్ని జోడించుకొని సంస్కార పరివర్తన చేసుకోవడానికి ప్రతిరోజు కూడా ఆ సమయాన్ని కేటాయించుకోవడం. ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత అంటే అంధవిశ్వాసము కాదండి, ఏదో చేస్తున్నానని కాదండి. సంపూర్ణంగా పరమాత్మక నామ రూప దేశకాల గుణ కర్తవ్య సంబంధ సంపూర్ణ పరిచయాన్ని ఆధారంగా చేసుకొని పరమాత్మని మనసు బుద్ధి ద్వారా సత్యంగా ఆత్మిక స్థితిలో ఉండి పరమాత్మని స్మృతి చేసుకుంటే అప్పుడు సంస్కార పరివర్తన జరుగుతుంది. ఇక్కడతో మనం ఒక్కసారి ఇది ముగించే ముందర ఒక్కసారి 10వ అధ్యాయం 8వ శ్లోకంలో ఇక్కడ భాష్యకారులు ఏం రాసుకున్నారో మనం చదువుకుంటున్నాం కదండి. ప్రతి శ్లోకం దగ్గర ఒకసారి ఇది కూడా ఒక్క 10 seconds లో ఇది అయిపోతుంది. 10వ అధ్యాయం 8వ శ్లోకం. 11 తీసుకున్నానా? 10వ అధ్యాయం 8వ శ్లోకం. అంటే ఎక్కడ మనకి పొరపాటైనా సరే అహం సర్వస్య ప్రభవో ఏమంటాడు? వాసుదేవుడనైనా నేనే. అక్కడ ఏంటంటే స్థూలంగా అర్థం చేసుకున్నారు కాబట్టి వాసుదేవుడు శ్రీకృష్ణుడు అనుకోండి, పర్వాలేదు, తప్పులేదు. ఇక్కడ మనము శ్రీకృష్ణుడు ఈశ్వరుడు నిరాకారుడా వాసుదేవుడా కాదు ముఖ్యం, ఆచరణ ముఖ్యం. అక్కడ 574 శ్లోకాల యొక్క సారాన్ని గ్రహించి దాన్ని జీవితంలో ఆచరించడం ముఖ్యం. ఆచరింపచేసేవాడే భగవంతుడు అన్నమాట. ఇక్కడేమిచ్చాడు? అందుకనే నేను చదువుతున్నాను. వాసుదేవుడనైన నేనే ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి మూల కారణము, నా వలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. ఈ విషయమును బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తులు మూఢ భక్తులు కాదు, జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నిరంతరము నన్నే సేవింతురు. నిరంతరము ఏమన్నారు? జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నన్ను సేవించరు. ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్ మంత్రాన్ని మీ ముందుకు తీసుకుని వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేశారు. వారికి ధన్యవాదాలు.